హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి కిచెన్. అదేంటి మా హనీ గురించి చాలా రోజులు అయింది కదా చెప్పి. ఇప్పుడు దీని గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా చెప్పాలి. ఇది చూడండి, రాళ్ళు అయితే తీసేసాను. ఇదండి, రాళ్ళు అయితే చాలా తీసేసాను నేను. రాళ్ళు ఎక్కువైపోయినాయి ఇందులో. ఇది కొంచెం రాళ్ళు మాత్రం ఉంచాను. ఒక వంతు రాళ్ళ నుంచి 300 రాళ్ళు తీసేసాను నేను. ఇదండి, అవన్నీ రాళ్ళని తీసేసాను. ఎందుకంటే మా రాళ్ళలో ఇది అసలు కనిపించడం కూడా కనిపించట్లేదు. అందుకే కొంచెమే ఉంచా, ఒక వంతు రాళ్ళే ఉంచాను. ఇప్పుడు ఆ రాళ్ళన్నీ వేస్టే, ఇవన్నీ వేస్టే, ఎవరికో ఒకరికి ఇచ్చేయాలి అవి. ఎందుకంటే 5 కేజీలు కదండి రాళ్ళు, చాలా ఎక్కువైపోయినాయి దీనికి. 1 కేజీ రాళ్ళు అయితే సరిపోయేవి. నేను 5 కేజీలు తెప్పించేసాను ఆన్లైన్లో. ఇదో చూడండి, ఈ చాలామంది బావిలో నీళ్ళు వేయమంటున్నారు. బావిలో నీళ్ళు పోస్తేనంట పురుగు అవి ఉంటే ఆ పురుగులు తింటాయి అని అంటున్నారు చాలామంది. కానీ నేను 2 రోజులు నీళ్లు మార్చకుండా అశ్రద్ధగా వదిలేసరికి ఇందులోనే పురుగు పట్టింది. ఇందులోనే చిన్న చిన్న పురుగులు పట్టాయి. మన తొట్టి కడగకుండా ఉంటే తొట్లు ఎలా పడతాయి, చిన్న తోక పురుగులు లాంటివి, అలాంటివి అయిగోండి కనిపిస్తున్నాయా. అలాంటి తోక పురుగులు ఇందులో పట్టాయి కొంచెం. కానీ ఇక బావిలో నీళ్ళు పోసే పని లేకుండా ఇంక ఆ పురుగులే తింటుంది. అలవాటు చేస్తున్నాను. ఇది ముందు తినేది కాదు, తినకుండా అటాగా ఉండేది. కానీ నేను కొంచెం దాన్ని మూతి దగ్గర పెట్టి అటాగా చేయటం వల్ల అదిగోండి పురుగులు కూడా కొంచెం తిరుగుతున్నాయి, చూస్తున్నారా. అది కొంచెం అలవాటు చేయటం వల్ల కొంచెం పురుగులు కూడా తింటుంది. దీని ఆహారం కూడా కొంచెం పురుగుల వల్ల అవి చూడండి ఎలా పడుతుందో. ఆ పురుగులు కూడా కొంచెం తింటాం అలవాటు అయ్యింది 2-3 రోజుల నుంచి. అయ్యండి పురుగులు చూసారా, అదిగోండి ఎలా పట్టిందో. అలా పురుగులు పట్టుకుంటుంది. దీనికి కొంచెం ఫుడ్ కొంచెం సేవ్ అయినట్లు లెక్కేదానికి. అయినా సరే మరమరాలు ఇవన్నీ వేస్తున్నాను నేను. మరమరాలు వేస్తున్నాను, క్యారెట్ తురిమి వేస్తున్నాను. దీని ఆన్లైన్ ఫుడ్ ఉంది కదా, దాని ఆన్లైన్ ఫుడ్ కూడా వేస్తున్నాను. 3 కూడా వేరే బకెట్లో, నాసు బకెట్లో వేసి ఆ నాసు కూడా తింటుంది. ఆ నాసు బకెట్లో ఆ 3 కూడా తింటుంది. ఆన్లైన్ ఫుడ్, మరమరాలు, క్యారెట్ తురుము ఇవన్నీ వేస్తున్నాను. కాకపోతే అవి వేరే బకెట్లో వేస్తున్నాను. ఇందులో వేస్తుంటేనేమో ఈ వాటర్ అన్నీ పాడైపోవటం, రోజు నీళ్ళు మార్చాల్సి వస్తుంది. ఇక సరే ఎందుకని అవన్నీ విడిగా వేస్తుంది దాని ఫుడ్. కానీ ఇందులో కొంచెం పురుగు ఉండటం వల్ల అదిగోండి పురుగులు కొంచెం, అది కొంచెం పురుగులు కొంచెం తిరగటం వల్ల ఇది పురుగులు పట్టడం అలవాటు అవుతుంది దీనికి. పురుగులు కూడా తింటుంది. ఈ మధ్యనంతా ఏం తినలేదు అని నాకు కొంచెం టెన్షన్గానే ఉండేది. అలాంటిది అది కొంచెం యాక్టివ్గానే ఉంది. అది యాక్టివ్గానే చక్కగా ఉంటుంది. అది హన్నీదా అంటే బకెట్లో వేసి హన్నీదా అంటే ఓ బకెట్ ఎక్కిపోవడానికి చూస్తుంది. రారా అంటుంటే దానికి కొంచెం అర్థమవుతూ ఉంటుంది. హనీదా హనీదా దా హనీదా తిండిలో పడింది కదా, అది చూడండి పైకి ఎట్ట వచ్చిందో. అనిరా అంటే ముందు పైకి వచ్చేయడానికి చూస్తూ ఉంటుంది. ఇది బాగా అలవాటు అయిపోయింది నాకు. కొంచెం ఈ పురుగులు తినటం వల్ల దానికి కొంచెం ఆరోగ్యం బాగుంటుందని అందరూ అంటున్నారు. అదే బావిలో నీళ్ళు వేయమంటున్నారు. బావిలో పురుగు ఉంటుంది కదా, అవి వేస్తే అయ్యే బలం అసలు ఈ నీళ్ళు కన్నా అని చాలామంది చెప్పారు. ఇక నాకు అన్ని బావిలో నీళ్ళు పోయటం నాకు అంత ఇష్టం అనిపించలేదు. అదండి చక్కగా పురుగులు, ఇందులో కూడా పురుగులు వస్తున్నాయి. ఇది పురుగులు ఇవ్వండి, ఇందులో కూడా పురుగులు ఉండటం వల్ల ఇంకా ఇవి కూడా చక్కగా పట్టుకొని అయ్యే చక్కగా తింటుంది. బాగానే అలవాటు అయ్యింది. పురుగులు తినడం కూడా బాగానే అలవాటు అయ్యింది. అది తిన్నంతసేపు తిని కాసేపు బయట ఆడుకొని మళ్ళీ ఇసుకలోకి వెళ్ళిపోద్ది. అది చూడండి ఎలా దూగుతుందో. ఓ పక్క దూగుతుంది, ఓ పక్క అవి తినాలనిపిస్తుంది దానికి. ఓ పక్క దూగుతుంది, అవి తినాలనిపిస్తుంది. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. అది చూడండి మళ్ళీ అడి చూస్తుంది. ఆ పురుగులు తినాలా లోపలికి వెళ్ళాలా అర్థం కావట్లేదు దానికి. ఓ పక్కన పురుగులు తినాలి, ఓ పక్క లోపలికి వెళ్ళి దాక్కోవాలి. ఏం చేయాలో అర్థం కాక చూడండి దానికి తికమక పడుతుంది. అది వెళ్ళిపోవడానికి చూస్తుంది. అదో లోపలికి వెళ్ళిపోవడానికి ఎలా చూస్తుంది చూడండి. ఎలాలో ఉండాలో అర్థం కావట్లేదు దానికి.
వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఇప్పుడు వరకు తిన్నది పురుగులు మళ్ళీ నీళ్ళు మార్చాను. ఆ పురుగులు పోకుండా ఉండకుండా, అదే పోయేటట్టు కాకుండా మామూలుగా కొంచెం నీళ్ళు పోసాను. కొంచెం నీళ్ళు కూడా ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పి పురుగులు పడకుండా కొంచెం వేస్ట్ నీళ్ళని నింపి మళ్ళీ నీళ్ళు పోసా. కొంచెం శుభ్రంగా ఉంటాయి నీళ్ళని. ఆ పురుగు మాత్రం ఉండేటట్టే చూశాను. అది కొంచెం చూడండి. హనీ ఇదిగో దా, హనీ దా దా, హనీ దా దా. అది చూడండి, పిలుస్తుంటే ఎంత కవగా ఫాస్ట్గా ముందు ఎక్కిపోవాలని చూస్తుంది. హనీ దా 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 దా, హనీ హనీ దా. దీంతో టైంపాస్ అయిపోతుందండి నాకు. ఎక్కడ కట్టు వాటి కిందకి, పువ్వుల కిందకి దూరుతుంది. బాయ్ అండి.